హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్పేస్ జర్నీలో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంతరిక్షంలో టాయిలెట్ ఎలా వెళ్తారు, ఈ టాయిలెట్ని లాట్రిన్ని ఎలా మేనేజ్ చేస్తారు, మళ్ళీ దీన్ని రీయూజ్ ఎలా చేస్తారు, అంతేకాదు కొన్ని అదిరిపోయే ఫన్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఫన్నీగా ఉండే ఈ కథలోకి వెళ్దాం. అంతరిక్షంలో టాయిలెట్ ఎలా చేస్తారు? మనం భూమిపై టాయిలెట్ వెళ్తే గురుత్వాకర్షణ వల్ల సులభంగా పడిపోతుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శూన్యం. ఒక్క చిన్న డ్రాప్ యూరిన్ గాల్లో తేలితే స్పేస్ షిప్లో ఎక్కడో పడిపోయి యంత్రంలోకి వెళ్తుంది. ఇది చాలా డేంజర్. ఈ ఆస్ట్రోనాట్స్ ఒక స్పెషల్ టాయిలెట్ ఉపయోగిస్తారు. దీనికి ఒక హోస్ లాంటి ట్యూబ్ ఉంటుంది. అది గాలిని లాగే సక్షన్ సిస్టంతో పనిచేస్తుంది. అంటే యూరిన్ బయటకు వస్తూనే ఆ ట్యూబ్ దాన్ని సక్షన్తో లాగేస్తుంది. అంటే ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్ లాంటిది. ఆడవారికి మగవారికి ఇద్దరు వేర్వేరు ఫనల్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఏం చేయాలి, లేకపోతే యూరిన్ బొట్లు బొట్లుగా తేలుతూ స్పేస్ స్టేషన్లో డ్యాన్స్ చేస్తుంది. ఇక అంతే సంగతులు. అంతరిక్షంలో స్పేస్ వాక్ చేయాలంటే 6 to 8 hours టైం పడుతుంది. అప్పుడు వీరికి టాయిలెట్ వస్తే ఎలా అని మనకు డౌట్ వస్తుంది. అయితే వీరు స్పేస్ వాక్ చేసేటప్పుడు సూట్లో ఒక డైపర్ లాంటి సిస్టమ్ ఉంటుంది. దాన్ని MAG అంటారు. ఈ లాట్రిన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు లాట్రిన్ సీన్ వచ్చింది, చాలా ఫన్నీగా ఉంటుంది. అంతరిక్షంలో టాయిలెట్ అంటే ఒక చిన్న సీట్, దానికి ఒక సక్షన్ ఫ్యాన్ ఉంటుంది. కానీ ఈ లాట్రిన్ అలా కాదు. లాట్రిన్ వెళ్ళేటప్పుడు వ్యోమగాములు ఒక సీట్ పై కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వారు గాల్లో ఎగిరిపోతారు. సీట్ కింద ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అది సెక్షన్తో లాట్రిన్ ని కంటైనర్లోకి లాగేస్తుంది. ఖచ్చితంగా సీట్ మీద కూర్చోవాలి, లేకపోతే లాట్రిన్ ఎగిరి స్పేస్ షిప్ లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ స్పేస్ స్టేషన్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి వాసన రాకుండా ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అసలు షాకింగ్ టాపిక్ లోకి వెళ్దాం. ఈ యూరిన్ ని లాట్రిన్ ని ఏం చేస్తారు? భూమి మీదనైతే మనం ఫ్లష్ చేసి పడేస్తాం. కానీ అంతరిక్షంలో అలా కాదు. ప్రతి నీటి చుక్క చాలా విలువైంది. ఎందుకంటే నీటిని భూమి నుండి తీసుకెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. వ్యోమగాములు వారు పోసిన టాయిలెట్ ని ఒక స్పెషల్ మెషిన్ లో ప్యూరిఫై చేస్తారు. ఫిల్టర్స్, కెమికల్స్, డిస్టిలేషన్ ద్వారా దాన్ని స్వచ్ఛమైన నీటిగా మారుస్తారు. అవును, మీరు విన్నది నిజమే. వ్యోమగాములు తమ టాయిలెట్ ని వారే రీసైకిల్ చేసి మళ్లీ తాగుతారు. ఈ టెక్నాలజీ ద్వారా 98% యూరిన్ ని స్వచ్ఛమైన నీటిగా మారుస్తుంది. ఇది మన ఇంట్లో ఉండే RO వాటర్ కంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. లాట్రిన్ ఒక కంటైనర్లో స్టోర్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఎండబెట్టి కాంప్రెస్ చేస్తారు. కొన్ని స్పేస్ మిషన్స్ లో దాన్ని భూమి మీదకి తీసుకొస్తారు. కానీ భవిష్యత్తులో దాన్ని ఎరువుగా లేదా ఎనర్జీగా కూడా ఉపయోగించే ప్లాన్ ఉంది. ఇప్పుడు అదిరిపోయే ఫన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లే ముందు భూమిపై టాయిలెట్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఒక కెమెరా సహాయంతో సీట్పై సరిగ్గా కూర్చోవడం ప్రాక్టీస్ చేస్తారు. ఇది స్పేస్లోకి వెళ్ళడం కోసం ఒక సీరియస్ హోంవర్క్. 1960లో మొదటి స్పేస్ మిషన్లో టాయిలెట్ సిస్టమ్ లేక డైపర్స్ లేదా బ్యాగ్లలో చేసేవారు. ఒకసారి లాట్రిన్ బ్యాగ్ లీక్ అయి నౌకలో తేలిందట. అది ఊహించుకుంటేనే ఎంత భయంకరంగా ఉంది కదా. స్పేస్లో వాడే టాయిలెట్ ధర దాదాపు $23 బిలియన్, అంటే సుమారు 190 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది బంగారంతో చేసిన టాయిలెట్ కంటే చాలా విలువైంది. అంతరిక్షంలో రీసైకిల్ చేసిన యూరిన్తో కాఫీ, టీ చేసుకొని కూడా తాగుతారు. అంతరిక్షంలో టాయిలెట్ అంటే కేవలం అవసరం కాదు, ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. యూరిన్ని తాగునీటిగా మార్చడం, లాట్రిన్ని మేనేజ్ చేయడం, ఇవన్నీ సైన్స్లో ఒక మ్యాజిక్ లాంటివి. ఒకరోజు మనం కూడా స్పేస్లోకి వెళ్తే ఈ టాయిలెట్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.